నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కాలోజీ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. నేను ప్రజెంట్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల టౌన్ ప్రాంతంలో ఉన్నా. సో ఇక్కడ నేను గత కొన్ని రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ ఉంటే చాలామంది అంటూ ఉన్నారు, ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఫౌండేషన్ పేరుతోటి చాలామంది చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్థికంగా సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో నేను ఒక వాడకు రాగానే ఒక తల్లి ఉండి, సో ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా సో నా ఇంట్లో కూడా మేలు జరిగింది, నా ఇంట్లో కూడా లబ్ధి పొందింది, ఆపరేషన్కి నాకు ఆర్థికంగా సహాయపడని చెప్పి ఒక తల్లి చెప్పినప్పుడు సో ఆ తల్లితో నేను మాట్లాడే ప్రయత్నిస్తాను. సో వాస్తవాలను తెలుసుకోవాలి. సో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అరవింద్ ఫౌండేషన్ పేరుపై నిజంగానే హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వైద్యానికి సహాయం చేస్తూ ఉంటా. సో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సో వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం. ఇక్కడ మీది కోరుట్లోనేనా? కోరుట్ల సార్. అవునా? సో మీ ఇంట్లో ఎవరికి అరవింద్ ఫౌండేషన్ ద్వారా మీకు లబ్ధి చేకూరిందమ్మా? మా ఇంట్లో మా తమ్ముని కొడుకు నాకు మేనల్లుడు అవుతాడు. అయితే మా బాబుకి బ్రెయిన్లో అది ఏమైందంటే బ్రెడ్ ప్లాట్ అయింది. నెల రోజులు కష్టపడ్డాము. అయితే హైదరాబాద్ తీసుకపోతే 10 లక్షలు కావాలన్నారు. మేము చాలా కష్టపడి బాబుకు పెట్టుకున్నాం, కానీ లాస్ట్ ఎట్లా సారు కలిసిండు, మాకు ఎంతైనా పెడతాను ముందుకు వచ్చిండు. అయితే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ బాబు బాధ్యత నాది, ఎన్నైనా కట్టుకుంటా అని కట్టిండు. డబ్బులు మాకు సహాయం చేసిండు. ఇంతకుముందు కూడా సార్కే మేము వేసినాము. మా ద్వారా చాలా మంది వేసిండ్రు. ఇప్పుడు కూడా సార్కే వేసి సార్ను తప్పకుండా ఇప్పుడు మళ్ళీ ఎంపీగా చేస్తాం తప్పకుండా. ఇంకెంతమంది చేసిండు? ఇక్కడ ఎన్ని కుటుంబాలకు చేసిండు? ఎవరికైనా ఇబ్బంది ఉంటే అందరికి చేసిండా, ఓన్లీ మీకే చేసిండా? చాలా మందికి చేసిండు అని తెలిసింది. చిన్న చిన్న పిల్లలకు ఆపరేషన్లు అయిపోయి చాలా మందికి చేసిండని తెలిసింది మాకు. ఎట్లా మీరు ఎవరి ద్వారా కలిసిరామా? ఎవరు చెప్పారు ఇట్లయినా సేవా కార్యక్రమం అంటే? మాకు ఇక్కడ ఇందూరు సత్యం అని సారు మాకు తెలుసు. కొరట్లనే కదా మాది కూడా, సార్ది కూడా కొరట్లనే కాబట్టి బీజేపీ ఆయన లీడర్ కాబట్టి మేము ఆయనను కలిసినాం. మాకు ఎలాగైనా సార్ని కలిపియండి, మేము కలుస్తామంటే కల్పించండు సార్. అడగగానే ఇక ఆపరేషన్ చేపిస్తా నేను కట్ట పైసలు అని చెప్పిండా? ఆపరేషన్ అయింది. సారు ఫోన్ చేసిండు అక్కడికి. అరవింద్ సార్ ఫోన్ చేసి అలా మేడంను పంపించిండు. నిజామాబాద్లో ఉండే సారు, మా బాబు హైదరాబాద్లో ఉండే. అయితే అక్కడికి అలా భార్యను పంపించి బిల్లు కట్టించిండు. ఎంత బిల్లు కట్టిరు వాళ్ళ ఫౌండేషన్ తరపున? 80,000. కలిసి రామ. మళ్ళీ ఆపరేషన్ తర్వాత ఇప్పుడు బాబు మంచిగా మంచిగా ఉన్నాడు. సారు పుట్టినరోజు పండుగకు మా బాబుకు డ్రెస్సులు పంపిండు. మేము కూడా నిజామాబాద్ వెళ్ళి కలిసినాం సార్ను. అమ్మకు కూడా సీరే పంపిండు. ఈసారి గెలుస్తాడు మరి? ఈసారి పోటీ చేస్తుండు మళ్ళీ ఆయన? గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. మీకేమవుతాడా? బాబు ఏమవుతాడమ్మా? మనమడు అవుతాడా? లాస్ట్కి అయితే నాకు సంతోషం అనిపించింది. కానీ మా ఊరి ముత్తగారు అవుట్లా ఆయన బాగా మాకు పరిచయం అయిపోయింది. ఇప్పుడు ఎంటదంట ఫోన్ చేస్తాడు మా అమ్మాయికి, చేస్తాడు. బాగా తిరిగి అక్కడక్కడ బాగా తిరిగి పైసలు ఖర్చు పెట్టుకున్నారు అయితే అప్పుడు మస్తు. ఏం లేకుండా అన్ని పెట్టినా ముందే తెలిస్తే బాగుంటుండే కదా. బాగుంటుండే కానీ తెలియలేదు. ముందు తెలియలేదు ఇట్లా సారు ఫౌండేషన్ ఉంది సాయం చేస్తారు అన్నట్టు తెలియలేదు మాకు. ఈ మన సత్యమాన చెప్పిన వల్ల తెలిసింది. తెలిసిన వల్ల మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిపిమన్నాం సార్ను. కల్పించాను. కొంతమంది ఏంటంటే ఆయన చేయలేదు కావాలనే చేస్తా అని చెప్పుకుంటుంది అంటే లేదు సార్. మా బాబు అయితే ఇప్పుడు ఆయన గట్టపెడికనే ఆ రోజు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. అంటే మేము ఆ రోజు లాస్ట్ బిల్లు కట్టలేక 2 రోజులు అక్కడనే ఉండిపోయినాం. అక్కడ మీ కొడుకమ్మా ఇప్పుడు మంచిగా ఉన్నాడా? బాగున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆపరేషన్? 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి? లేడీస్లా పనిచేస్తుంది. 2 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాడు ఇంట్లోనే, ఆరోగ్యం బాగాలేక. బాగా పర్ఫెక్ట్ అయింది. వచ్చిండా మరి మీ కొడుకు మంచి అయిన తర్వాత అరవింద్ అన్న ఇక్కడికి వచ్చిండా? ఇక్కడికి రాలేడు, మా వాడకు రాలేడు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మరి మొన్న ఓడిపోయింది అమ్మ, మరి ఎందుకు మీరు ఓటు వేసినాం సార్? వేసినాం, మేము వేసినాం. మాకు దేవుడే అయినా
అభిమానం అంటే చాలా. లాస్ట్కి ఒక దేవుని లెక్క వచ్చిండు మాకు. అది దేవుడు కనిపించాడు కానీ ఈ దేవుడు మాకు కనిపించే దేవుడు అనుకోవాలి ఇక సార్. అట్లా మాకు బాగా 2 రోజులు ఉన్నామంటే అన్ని దారులు మూసుకుపోయినాయి. చుట్టాలు బంధువులు అందరు ఇచ్చిండ్రు తోసిన అన్ని. కానీ లాస్ట్కు ఇక ఈ సారు సాయం చేసిండు, బయటపడ్డాం. అట్లయింది సార్. అడగానే చేస్తా అని చెప్పిండా? బాగానే చేస్తాను. పోయి నిజామాబాద్ పోయి కలిసినాం. పేపర్కి ఇచ్చినాము బాబుకు ఎవరన్నా సహాయం చేయండి సారు. అక్కడ పాత మున్సిపల్కు ఇట్లనే అది రోడ్ షోకి వచ్చిండు. నేను పోయి కాళ్ళ మీద పడి పేపర్ చూపించగానే వెంటనే స్టేజ్ ఎక్కి ఈ గుడిసెల సూర్యకు ఎంతైనా నేను ఖర్చు పెడతా అని ఒప్పుకున్నాడు. 1000 మందిలో చెప్పిండు. ఏం పేరు బాబు పేరు? ఏం పేరమ్మా? సూర్య. సూర్య. గుడిసెల ఇప్పుడు సూర్య. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇప్పుడు 18. అప్పుడు ఎంత ఉండే? 14 ఉండేనా? 14 14 ఏళ్ళు ఉండే. మరి చదువుకోవట్లే, పనికి ఎందుకు పంపిస్తున్నారు? బాబుకు సారు చిన్న పిల్లలకే చేస్తాడట కానీ కానీ ఇక మా బాధ చూడలేక ఆయన పరిమితకు మించి చేసిండు. ఇక చిన్నపిల్లలకే వేసే పొండిషన్ అట సారది. కానీ ఇక మా బాధ చూడలేక చేసిండు, ముందుకు వచ్చిండు. సంతోషం సార్.